హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు దక్షిత్ కిచెన్. ఈరోజు మనం గోదావరి జిల్లాలో స్పెషల్గా చేసుకునే తాటి గారెలు ఈజీగా మన ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా బాగా ముగ్గిన తాటిపండుని తీసుకోండి. వేలితో నొక్కి చూస్తే ఇలా మెత్తగా ఉండాలి. తాటిపండు బాగా ముగ్గితే మంచి ఎల్లోయిష్ కలర్ అనేది వస్తుంది. అలానే మంచి స్మెల్ అనేది కూడా వస్తుంది. ఇప్పుడు తాటిపండు నుంచి గుజ్జు తీయడం కోసం చాక్తో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల లోపల ఉండే టెంకులు అనేవి చాలా ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని టెంకులపై ఉన్న తొక్కని ఇలా తీసుకుని చేతులతో ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గుజ్జు ఈజీగా వస్తుంది. ఇలాంటి తురుముకునే ఒక చాపర్ని తీసుకుని ఇలా రుద్దుకుంటే చక్కగా పీచు లేకుండా గుజ్జు వచ్చేస్తుంది. నేను 2 తాటిపళ్ళ గుజ్జును తీసుకున్నాను. ఇందులోకి 1/2 కేజీ బెల్లం తురుము, 3 టీ స్పూన్ల పంచదార వేసుకుని బెల్లం పంచదార బాగా కరిగేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 100 గ్రాముల బియ్యం పిండి, 1/2 కేజీ ఇడ్లీ రవ్వ వేసుకుని బాగా కలుపుకోవాలి. రవ్వ చిన్నదిగా ఉండేది మాత్రమే వాడుకోండి. అలాగే బియ్యం పిండి తక్కువ వేసుకోండి, మరీ ఎక్కువైతే గారెలు గట్టిగా వచ్చేస్తాయి. ఇలా కొంచెం ముద్దను తీసుకుని రౌండ్గా చేసుకున్నప్పుడు చేతికి అంటుకునే విధంగా ఉంచుకోవాలి. దీన్ని 15 మినిట్స్ అలా వదిలేయాలి. అలా చేయడం వల్ల నూక అనేది ఉబ్బి గారెలు వేసుకునే కన్సిస్టెన్సీలో తయారవుతుంది. అప్పటికి పలుచగా ఉంటే కొంచెం నూక కలుపుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ మీద పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఉండ తీసుకుని ఇలా గారెలాగా చేసుకుని బాగా మరిగిన నూనెలో వేసుకోవాలి. గారెలు అనేవి కొంచెం మందంగానే చేసుకోండి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే తాటి గారెలు రెడీ. ఇవి వేడివేడిగా కాకుండా కాస్త చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.